200. 200 into 200 అంటే డిస్కస్ చేసాం కదా 40,000 వస్తుంది. బట్ మనకి ఇంటీజర్ రేంజ్ 40,000 అనేది ఉండదు కాబట్టి ఏమొస్తుందంటే -25,536 వస్తుంది. ఓకే, సో నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి చూసాను కాబట్టి నాకు కరెక్ట్గా అలా గుర్తుంది. ఓకే, +100 + 200 అంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సింది. ఓకే, సో డివైడెడ్ బై దీన్ని 200తో డివైడెడ్ బై 200 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది? -127 వస్తుంది. అంటే ఏదో వాల్యూ ఎంత వస్తుంది? -127. ఇక్కడ 200/200 అంటే 200ని 200తో డివైడ్ చేస్తాం. సో 1 టైమ్ 200, రిమైండర్ ఎంత? 0. అంటే 200/200 వాల్యూ ఎంత? 1. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 1. ఇక్కడ వాల్యూ 1 వస్తుంది. సో 1 × 200 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 200. 200 అనేది బీకి అసైన్ అవుతుంది. బీలోకి వాల్యూ ఎంత వస్తుంది? 200. అంటే ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, బీలో ఉన్న వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే -127, సమ్ స్పేస్ ఇచ్చాం కాబట్టి స్పేస్ 200 ఇస్ ద అవుట్పుట్. సో Alt F9, yes, Control F9. So -127 and 200. So next one is, so what is the output of given program? Into I is equal to 1, while